గుంటూరు బ్రాండిపేట 4/12 నందు మాస్టర్ మైండ్స్ క్యాంపస్ నందు మీడియా సమావేశం జరిగింది. ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ICAI చేసిన CA ఫైనల్ ఫలితాలలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఆర్ రిషబ్ ఓస్వాల్ ను మాస్టర్ మైండ్స్ యాజమాన్యం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా రిషబ్ మాట్లాడుతూ CA చదవడానికి తనను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, CA కోర్సు చదవడానికి తనకు స్ఫూర్తిగా నిలిచిన తన మేనమామ ఓస్వాల్ కి మరియు అకాడమిక్ ప్రోగ్రామ్ కి సహకరించిన మాస్టర్ మైండ్స్ అకాడమిక్ డైరెక్టర్ మట్టుపల్లి ప్రకాష్ కి, అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ కి ధన్యవాదాలు తెలియజేశారు. మాస్టర్ మైండ్స్ అకాడమిక్ డైరెక్టర్ మట్టుపల్లి ప్రకాష్ మాట్లాడుతూ అకుంఠిత దీక్షతో, పట్టుదలతో, అంకిత భావంతో చదివిన రిషబ్ CA ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి మాస్టర్ మైండ్స్ విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచాడని చెప్పారు. ఈ సమావేశంలో మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్, నాళం శ్రీకృష్ణ మరియు రిషబ్ తల్లిదండ్రులు పాల్గొన్నారు. సో అందరికీ ధన్యవాదాలండి పిలవగానే వచ్చినందుకు. సో డిసెంబర్ 26, 2024 CA ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థి రిషబ్. సో ఆ రోజున మనం యాక్చువల్గా ప్రెస్ మీట్కి బాబుని తీసుకురాలి. కారణం ఏంటంటే తను అక్కడ కులు మనాలిలో ఉన్నాడు. 5 days ట్రిప్కి వెళ్ళాడు. యాక్చువల్గా జనవరి 5, 2025 రావాలి రిజల్ట్, కానీ 10 రోజుల ముందే వచ్చింది రిజల్ట్. సో అది అన్షెడ్యూల్గా వచ్చేసరికి రిజల్ట్ బాబు కూడా మేము సన్మానం కూడా చేయలేకపోయాం. ఈ రోజు బాబుని తీసుకురావడం జరిగింది. మీ సమక్షంలో సన్మానం చేద్దామని. రెండోది, రిషబ్ ఒక కుటుంబ నేపథ్యం, అది చాలా మధ్యతరగతి కుటుంబం అండి, లేదా అబోవ్ మిడిల్ క్లాస్ అని చెప్పచ్చు. సో అలాంటి కుటుంబం నుంచి వచ్చి చిత్తూరు జిల్లా CM గారి జిల్లా, అందుకని CM గారు కూడా అపాయింట్మెంట్ కోసం అప్లై చేయడం జరిగింది. ఇవాళ కానీ రేపు కానీ CM గారు కలవాలి. ఈరోజు తిరుపతి సంఘటన జరిగిందని CM గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ యొక్క ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఒక క్రెడిట్ సంపూర్ణంగా నేను బాబుకే ఇస్తానండి. గతంలో కూడా మీకు ప్రెస్ మీట్లో చెప్పాను, మేము చదువు చెప్పిన ప్రతి విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఆ క్రెడిట్ మాది. ఒకరికో ఇద్దరికో వస్తే క్రెడిట్ ఖచ్చితంగా బాబుదే. కానీ ఎందుకు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానంటే, బాబుకి సన్మానం చేయడం కోసం కాదు, దయచేసి ఈ కోర్సు గురించి చెప్పగలిగింది మీరే, మేము కాదు. CA లాంటి కోర్సు, కామర్స్ లాంటి కోర్సు గురించి చెప్పగలిగింది మీరే, మేము కాదు. ప్రతి క్లాస్లో 100 మంది స్టూడెంట్స్ ఉంటే 80 మంది స్టూడెంట్స్ యావరేజ్, అబవ్ యావరేజ్ ఈ స్థాయిలో స్టూడెంట్సే ఉంటారండి. 20% మంది మాత్రమే టాపర్స్ ఉంటారు. వెరీ అన్ఫార్చునేట్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా టాపర్స్ గురించి మాట్లాడుతుందే తప్ప ఈ యావరేజ్, అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడట్లేదు. ఈ IIT లాంటి కోర్సు కానీ, లేదా మెడిసిన్ లాంటి కోర్సు కానీ ఎలాంటి పిల్లలు చేస్తే మనగలుగుతారండి, సక్సెస్ అవ్వగలుగుతారంటే ఈ టాపర్స్ మాత్రమే. మరి క్లాస్లో ఉండేటువంటి అబవ్ యావరేజ్ స్టూడెంట్స్కి 80% మంది పరిస్థితి ఏంటి? వారికి ఒక ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలి, దాని పేరే కామర్స్. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. డిసెంబర్ 26 రిజల్ట్స్ వచ్చింది. రిజల్ట్స్ రాకంటే ముందునే ప్రెసిడెంట్ సార్ కాల్ చేశారు. సో ఆ ఫీలింగే వేరు. రిజల్ట్స్ కంటే 1 hour ముందు ప్రెసిడెంట్ సార్ కాల్లో సార్ చెప్పారు, రిషబ్ ఓస్వాల్ కంగ్రాచులేషన్స్, మీకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, 508 మార్క్స్ వచ్చింది. సో ఆ మార్క్స్ నేను కూడా కొంచెం షాక్ అయ్యాను, ఎందుకంటే ఇప్పటి వరకు ఆ మార్క్స్ ఎవరికి రాలేదు. 508 మార్క్స్ ICSKలో. అమ్మ నాన్న అంతా చాలా సంతోషంగా ఉన్నారు. అది మేము అప్పుడు ట్రిప్లో ఉన్నాము, మనాలి ట్రిప్లో ఉన్నాము. ఆ ట్రిప్లో ఈ సక్సెస్ అంటే ఆ ట్రిప్ని ఇంకా చాలా ఎంజాయబుల్ చేసేసింది. సో థ్యాంక్ యూ ఎవరీవన్. సో తన స్కూల్లో ఒక్క నిమిషం సార్, తన స్కూల్లో టాపర్ ఏం కాదండి, తన స్కూల్ టాపర్ కాదు, జిల్లా టాపర్ ఏం కాదు. సో అలాంటి స్టూడెంట్ చాలా పట్టుదలగా ఈ యొక్క ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. 97.5%. ఓకే, 96.8. గ్రేడింగ్ గ్రేడింగ్ 9.92. 960. 68. మీ ఫాదర్ ఫాదర్కి బిజినెస్ ఉంది, చిత్తూరు జిల్లాలోనే షాప్ ఉంది, కుదువా వ్యాపారం. అంటే లోన్స్ ఇస్తారు, ప్రైవేట్ ఫైనాన్స్, చిన్న లోన్ ఇస్తారు. అమ్మ హౌస్ వైఫ్. నేను అక్క బెంగళూరులో జాబ్ చేస్తాను. కోర్స్ చదవడానికి రోజుకి ఎన్ని గంటలు? మాకు ఒక 5 months స్టడీ లీవ్ దొరుకుతుంది. CA ఫైనల్ ఎగ్జామ్ కంటే ముందు ఒక 5 months లీవ్ దొరుకుతుంది. సో ఫస్ట్ 1-2 monthsలో 8 నుంచి 10 గంటలు, అది గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వచ్చాను. ఫస్ట్ 8 గంటలు, మళ్ళీ 9, మళ్ళీ 10, అలా ఆన్ అండ్ యావరేజ్